'రాబిన్ హుడ్' 2 అవర్స్ 36 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో రిలీజ్ అయిన ఈ సినిమాని చూసిన తర్వాత నాకైతే నచ్చలేదండి. అదిదా సర్ప్రైజ్ అంటే ఇంత బోరింగ్ సర్ప్రైజ్ ఉంటదనుకోలేదు సెకండ్ హాఫు. ఫస్ట్ హాఫ్ చూస్తున్నంత సేపు సర్లే ఈ మధ్య ఎలాగో ఒకలాగా ఇంకా లాజిక్స్ వదిలేసి చూడాల్సిన మూవీస్‌నే వస్తున్నాయి. ఈ సినిమాలో లాజిక్స్ లేకపోయినా అలా అలా చూస్తూ ఉంటూ 'రాజేంద్ర ప్రసాద్' గారి నంబర్ 1 సెక్యూరిటీ ఎంట్రన్స్ నుండి ఇంటర్వల్ వరకు కాస్త నవ్వుకున్నా, పర్లేదు ఫస్ట్ హాఫ్ చూసేయొచ్చు అనేలా. కానీ సెకండ్ హాఫ్ ఏదైతే ఉందో, మళ్ళీ అదే 'భీష్మ' స్టైల్ నరేషన్‌కి అయిపోయే టైంలో ఇంపాక్ట్‌నే లేని విధంగా ఉన్న 'డేవిడ్ వార్నర్' గారి ఎంట్రీకి ఇంకా సెకండ్ హాఫ్ సాహసం అనే జెప్పాలి. నాకైతే ఓన్లీ ఆ ఫస్ట్ హాఫ్‌లో 'రాజేంద్ర ప్రసాద్' గారు, 'వెన్నెల కిషోర్' గారు ఉన్న కామెడీ సీన్స్ నచ్చాయి. మిగతా సినిమాలో బ్యూటిఫుల్ కెమెరా వర్క్ తప్ప మిగతాది ఏం అనిపించలేదు. ఇక ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయిందిగా సీక్వెల్స్‌ని అనౌన్స్ చేయడం. ఈ సినిమా కూడా 'రాబిన్ హుడ్ బ్రదర్‌హుడ్' అని టైటిల్‌ని అనౌన్స్ చేశారు సీక్వెల్‌గా. అలాగే ఫ్యూ మంత్స్ బ్యాక్ 'ప్రేమలో' అనే సినిమా మూవీ రివ్యూ ఇచ్చా. ఫస్ట్ హాఫ్ అంతేం ఉండదు. కానీ సెకండ్ హాఫ్ బావుంటుందని చెప్పా. అది ఇప్పుడు యూట్యూబ్‌లో స్ట్రీమ్ అవుతుంది. లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇచ్చా. ఒక లుక్కేసేయండి. ఇక ఈ 'రాబిన్ హుడ్' మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే 'అదిదా సర్ప్రైజ్' సాంగ్ ఇబ్బంది పెట్టొచ్చు. మీకు ఆల్రెడీ తెలిసిందే. అది తప్ప మిగతాదంతా చూడొచ్చు. ఆశ్రమం కోసం చిన్నప్పటి నుండి దొంగతనాలు చేసే హీరో ఫారెన్ నుండి వచ్చిన శ్రీలీల గారికి సెక్యూరిటీగా వెళ్తాడు. అసలు ఎందుకని హీరో సెక్యూరిటీగా వెళ్ళాడు? ఎందుకని శ్రీలీల ఇండియాకి తిరిగొచ్చారు? హీరో దొంగతనాలు ఏమయ్యాయన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. హీరో నితిన్ గారు మంచి పెర్ఫార్మన్స్‌నే ఇచ్చారు. డాన్స్ కూడా. కానీ స్క్రిప్ట్‌నే ఇంకా మంచిగా చూసేసుకోవాలి. 'వేరెవర్ యూ గో ఐ ఫాలో' సాంగ్ కొరియోగ్రఫీ అండ్ సెట్‌లు బావున్నాయి. 'జీవి ప్రకాష్ కుమార్' గారి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చాలా బావుంది. సాంగ్స్ ఒక 2 వినడానికి బావున్నాయి. ముందుగా చెప్పినట్టు ఫస్ట్ హాఫ్ పర్లేదు. కామెడీ అయితే బాగానే వర్కౌట్ అయింది. సినిమాలో రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్, ఆ ఊర్లో బ్యూటిఫుల్ లొకేషన్స్ బావున్నాయి. సినిమాటోగ్రఫీ బావుంది. మైనస్ పాయింట్స్. ఫస్ట్ హాఫ్‌లో ఉండే కామెడీకి కానీ అసలు క్యారెక్టర్స్‌కే కన్సిస్టెన్సీ ఉండదు సెకండ్ హాఫ్‌లో. ఎవ్వరు షైన్ అవ్వరు. 'ఆదిపురుషు'లో ఆంజనేయుడు క్యారెక్టర్‌లో చేసినతను ఇందులో విలన్. అక్కడక్కడ కనిపిస్తారు. పర్ఫార్మెన్స్ బావుంది. ఫుల్ లెంగ్త్‌లో ఫస్ట్ హాఫ్‌లో ఉండే క్యారెక్టర్స్‌నే ఫాలో అవ్వవు సెకండ్ హాఫ్‌లో. మెయిన్‌గా తెలుగులో చేస్తున్న మలయాళం యాక్టర్ టామ్ షైన్ చాకో గారు స్టార్టింగ్‌లో చూసి ఫుల్ లెంగ్త్ రోల్ మంచిదే పడేలా ఉందే ఈ సినిమాలో అనుకున్నా. దొంగతనాలవి చూసి. కానీ అక్కడే మాయమై మళ్ళీ క్లైమాక్స్‌లో కనిపిస్తారు. అసలు శ్రీలీల గారి రోల్ అయితే మళ్ళీ అదే కోటీశ్వరుడు కూతురు సిల్లీగా అనిపించింది ఒకానొక పాయింట్‌లో. సాంగ్స్ కూడా 2 వినడానికి బావున్నా, ఇంటరప్ట్ చేసినట్టే వస్తాయి. ఇక్కడ సాంగ్ అవసరమా అనేలా. సెకండ్ హాఫ్ అయితే మళ్ళీ 'భీష్మ' గుర్తొచ్చింది. దొంగతనాలేమో కిక్. ఆ దొంగతనాలు కూడా లాజిక్‌లెస్. లాజిక్‌లెస్ అయినా గాని సెకండ్ హాఫ్‌ని చూసి కనీసం ఆ దొంగతనాలు కంటిన్యూ చేసినా బావున్ననే ఫీల్స్. సెకండ్ హాఫ్ అంతా గ్రిప్పింగ్ నరేషనే ఉండదసల. అసలు శ్రీలీల సైడ్ నుండి 'వెన్నెల కిషోర్' గారు వాళ్ళు నంబర్ 1 సెక్యూరిటీ‌గా కాల్ చేస్తారని నితిన్‌ని ప్లాన్ చేసినట్టే జరగడం. అది కూడా కోటీశ్వరుడు కూతురు అంత కేర్‌లెస్‌గా తీసుకున్నట్టు చూపించడం. చిన్న పిల్లలు పెద్ద పెద్ద దొంగతనాలు చేసినట్టు చూపించడం. పోలీసులొచ్చి "నువ్వు అరవ్వా! ఈ డ్రెస్‌లో ఎందుకున్నావంటే" ఆవిడ పంజాబీయా, పంజాబీ డ్రెస్‌లో ఎందుకుంది అనగానే వదిలేయడం. అసలు హీరో ఎక్కడెక్కడ దొంగతనాలు చేస్తున్నాడో పోలీసులకి ఎలా తెలిసిపోతుందో మరి. ఇవన్నీ ఇంక అంతే. సో, ఫైనల్‌గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే ఓన్లీ ఫర్ ఫ్యూ కామెడీ సీన్స్ అంతే. ఫైనల్లీ 'రాబిన్ హుడ్' విల్ రాబ్ యూ ఆఫ్ యువర్ టికెట్ మనీ. ఇదిదా సర్ప్రైజ్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.5/5. మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.